ఒకటి రెండు మూడు ముచ్చట్లన్నీ బరాబరే ఉన్నాయి. చెప్పుకుందామా ఇక ముచ్చట్లు. ముందుగాల అందరికీ నమస్తే. అంత మంచిగానే ఉన్నారు కదా? ఇక ముచ్చట్లు చెప్పుకుందాం నడురి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను రైతులతోని మాట్లాడతా. మీతోనేనోల్లా మీకు యూరియా బత్తాలు వచ్చినాయనోల్లా. అసలు ఈ నడమ మీరు ఇంట్లో ఉంటారా? యాళ్ళకు తింటారా? యాళ్ళకు అసలు వండుకుంటారా? కమస్కం అసలు కూసుంటారా? ఇట్లా అడుగుతుంటే కళ్ళ పొంట నీళ్ళు వస్తున్నాయి కదా. సర్కారు మీద కోపం కూడా వస్తుంది కదా. మీరే కాదు, రాష్ట్రంలో ఉన్న రైతులందరి పరిస్థితికి ఇదే. మన రేవంత్ అన్న పుణ్యమా అని రైతులు గుండెలు బాదుకుంటారు. బాయికాడ ఉండవలసిన వాళ్ళు ఎరువుల కోసం పొద్దుటి సంధి రాత్రి దాకా లైన్లు గడతనే ఉన్నారు. పోలీసులతోని దెబ్బలు తింటుర్రు, దండాలు పెడుతుర్రు. అయినా యూరియా మాత్రం చేతికి అత్తలేదు. నిజంగా మన రైతులకు ఏదో శాపం పట్టినట్టే అయింది. నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, నేను కూడా రైతు బిడ్డనే. మా నాయన కూడా యూరియా కోసం తండ్లాడుతూనే ఉన్నాడు. ఆ కష్టం కండ్లారజు ఉత్తాన్న చూసే మీకు చెప్తాన్నా. మీరు కూడా చూడుర్రి మన రైతులు ఎంత ఆగమాగమవుతుండ్రు. ఇవి మన రైతుల బాధలు, యూరియా కోసం పడుతున్న తక్లీపులు. రాష్ట్రంలో ఏ సెంటర్కు పోయినా రైతుల గోస పడుతూనే ఉన్నారు. యూరియా కరువు కనబడుతూనే ఉన్నది. అర్రే, ఒక్కరోజు 2 రోజులని కాదు, నెలల తరబడి ఏంది తండ్లాట, గింత అద్మానమా? బత్తా కోసం కాళ్ళు మొక్కినా కరిగినోడ్లేడు. లాఠీలు దెబ్బలు తిన్నా అయ్యో పాపం అని సర్కారు తరపున భరోసా ఇచ్చినోడ్లేడు. అసలు పాలన్ను గాలికిడిచి పెడితే ఆఖరికి యూరియా బత్తాలు కూడా కరవచ్చే. ఓ దిక్కేమో అసలు యూరియా కరువే లేదు, ఇది టీవీలలో పడేదందుకు కొందరు ఆడుతున్న నాటకం, అంత ఉత్తుత్తదే అని రేవంత్ అన్న అంటాడు. అంటే పుండు మీద కారం చల్లినట్టు కాదా ఇది? ఈ అక్కకు టీవీలో కనబడాలని సోకున్నదని నాటకం ఆడుతాందా? ఈ రైతుకు ఏం ఫాయిదా అత్తదని కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది? గింత అద్మానంగా మాట్లాడు రేవంత్ సార్కి ఏమన్నా న్యాయం కొడతాందా? గంగ 400 అంటే ఎట్లా పెట్టుకున్నాం? మనకు 270 అంటే మస్తు అడికే మాకు చాలు. ఇదికే రైతులు భంగం అయిపోతున్నాను. ఇట్లా మళ్ళీ నష్టం అంటే ఇట్లా నష్టం అయిపోతున్నాం. మనం బయట అమ్ముతున్నారు, 400 రూపాయలు అమ్ముతున్నారు యూరియా. ఏం చేయాలి? రైతులు ఎటు పోవాలి? 400 రూపాయలు అంతే బయట ఎట్లా కొనాలి? సొసైటీలో యూరియా రావట్లేదు. ఏంటి పరిస్థితి? ఏమైనా చేసుకోవాలన్నా రైతులు ఎట్లా? గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? మాకేం అందియట్లేదు. సొసైటీకి సంబంధమా లేకపోతే ప్రైవేట్ సంబంధమా? ఇది వచ్చి లారీ దింపుతున్నారు, 400 రూపాయల దాకా అమ్ముతున్నాడా యూరియా అడుగుతాయి. ఇక్కడ మా బుర్గడ కష్టంలో 5000 ఎకరాలు ఉన్నాయి. 5000 ఎకరాలకి 200 కట్టలు వచ్చినాయి. ఆ 200 కట్టలుకి 2 ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు. ప్రతిదానికి ఆధార్ కార్డులు వీటి కోసం ఉపయోగించాలా, వేరే వాటికి ఉపయోగించాలా? కాబట్టి ఆధార్ కార్డులు పాస్ పుచ్చుకోవాలంటారు. ఈ జిరాక్స్లకే మాకు ఖర్చు అవుతున్నాయి. పొలాలకు ఈరేళ్ళు లేక ఖరాబ్ అవుతున్నాయి. పెట్టుబడి పెట్టుకుని మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఈ మంత్రులు ఉన్నా ఏం చేస్తుంది? ఇంకో దిక్కేమో అసలు కేంద్రమోలేదే తప్పు, మాదేం లేదు, వాళ్ళే పంపుతలేరు అని మంత్రులు అంటారు. కేంద్రమోళ్ళని నిలదీస్తేనేమో మేం మస్తు యూరియా పంపినాము, రాష్ట్ర సర్కారోళ్ళే బ్లాక్లు అమ్ముకుంటుర్రు, మమ్మల్ని బదనాం చేస్తానని వాళ్ళ మాట. ఏంది అసలు? ఓ దిక్కు దేవుని దయ వల్ల మంచి వానలు పడతాయి, కానీ మన సర్కార్ పాపం వల్ల యోజన చేసుకోకుండా అవుతుంది. అంతేనా కాదా? మీరే చెప్పురి. రోజులక మనం యూరియా సెంటర్ల కానే ఉంటే ఇక బాయికాడికి ఎన్నడు పోతారు, యోజన ఎప్పుడు చేసుకుంటారు? మరీ గింత ఘోర మనోళ్ళ 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు. ఇలా రైతులు మొత్తం ఈయన వండించకపోతే రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం.
ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి పండించి పంపించేది. 23వ స్థానం నుంచి దేశంలో నెంబర్ 1 స్థానానికి కేసీఆర్ గారు తెచ్చిండు. నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పిండి సంచులు ఇచ్చిండు, రైతు వేదికలు కట్టించిండు, ఒడ్లు కొన్నాడు. పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు. పిండి సంచుల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే. ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది. ఉన్నమాట అంటే ఉరికి పడతారు. ఉన్నమాట అంటే ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి, యూరియా కొరత ఉందని ఒక మంత్రి మాట్లాడతాడు, బాధ్యత లేకుండా మాట్లాడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు, రాజకీయం చేస్తారు, బదనాం చేస్తున్నాను. మీరు తిరగండి, ఇలా దగ్గర అడగండి. ఓ దిక్కు గింత గోసపడుతుంటే మన సర్కారు వాళ్ళేమో కండ్లుండి లేనట్టే చేస్తాండ్లు. నిజం చెప్పురి, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గింత ఘోరంగా ఉండేనా? యూరియా కోసం గిట్లా పోలీసులు దెబ్బలు తిన్నమా, లైన్లలో నిలబడ్డమా, చెప్పుల ఆధార్ కార్డుల వరుసలు పెట్టినమా, కాళ్ళు మొక్కినమా, దండాలు పెట్టినమా? ఇప్పుడు ఎందుకైతుంది గిట్లా? తప్పు ఎడ జరుగుతాంది? నేను చెప్పవలసిన పని లేదు, మీకే ఈ పాటకు అర్థమయ్యే ఉంటది. మన నీళ్లు, మన నిధులు, మన కొలువులు, మన రాష్ట్రం. గిందుకే కదా తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నది. 10 ఏండ్లు మనం అన్ని కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ నీళ్ళే మళ్ళా ఆంధ్ర పాలవుతున్నాయి. మన పైసలు బీహార్కు, ఢిల్లీకి పోతున్నాయి. మన కొలువుల సంగత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడతా. నేను నిజం చెప్తున్నా, మన రేవంత్ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాదు, నీళ్ళ దొంగ రేవంత్ అన్న. ఈ మాట నేనంటలేను, సారు వారి ఘనకార్యం చూసిన వాళ్ళే చెప్తురు. అసలు మన సీఎం సార్కు మన తెలంగాణ మీద కంటే కూడా అటు బడేబాయ్ మోడీ సార్ మీద, నడిపిబాయ్ చంద్రాల్ సార్ మీదనే కొట్టుకుంటాందోలా ఈ షోటేబాయ్కి. వాళ్ళ కోసము మన నీళ్ళ మీద ఎట్లా కుట్ర నడుతుందో మీరే చూసి అర్థం చేసుకోరి. ఇక నేను ఖాళీ ఏమైతుందో చెప్తా గంతే. ఇంకేమున్నదిగా, గురువు చంద్రాల్ సార్ కోసం బనకచెర్ల కట్టుకోమని చెప్పే మన రేవంత్ అన్న. మరి బడేబాయ్ ఫీల్ కాడా? అసలే ఓటుకు నోటు కేసు కూడా ఉండే. అందుకే మోడీ సార్ కోసం మన రేవంత్ అన్న ఇచ్చంపల్లె అప్ప చెప్తుంది. అంటే మేడిగడ్డ సాకుతోని కాళేశ్వరాన్ని పోతం పెట్టే కుట్ర అన్నట్టు ఇది. మన బీఆర్ఎస్ వాళ్ళు మొదటి సందే చెప్తున్నదే ఇది. ఇప్పుడు ఇదే నిజమైతుంది. నిజంగా అసలు మన రేవంత్ అన్న తెలంగాణ మనిషేనానోళ్ళ నాకు అనుమానం కొడుతుంది. ఎన్ని కుట్ర వల్లేషం వేసినా మన రాష్ట్రాన్ని నిలువుత ముంచుడేంది? గిట్లనే నిలదీస్తారు మరి జనాలు. ఫస్ట్ మేడిగడ్డను ముంగడ పెట్టుకున్నారు కదా, ఇక అయిపోయింది అనుకుంటా మెల్లమెల్లగా నిలువుత ముంచే కుట్ర చేసే కాడకచ్చిరు. ఓ దిక్కు కింద బనకచెర్ల పేరుతో ఆంధ్రోలు మన నీళ్ళు ఎత్తుకపోతుంటే ఇక కావేరి కథ చెప్పి కేంద్రమేమో మీది నీళ్లు పట్టుకపోయే పన్నాగం నడుస్తుంది. ఈడ ఇంకోటి చెప్పాలనా, ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టులు బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అద్దంటున్నాయి. కానీ రేవంత్ అన్న మాత్రం మోడీ సారు తానా అంటే ఈయన తందానా అంటాడట. అంటే మన నీళ్ళ మీద అటు మోడీ సారు, ఇటు చంద్రాల్ సారు, రేవంత్ అన్న నడుమిట్లా పెట్టి కుట్ర నడుపుతారన్నట్టు గిట్లనే అర్థమవుతుందా లేదా? అంటే మళ్ళా సమైక్య రాష్ట్రం నాటి రోజులు మళ్ళొస్తున్నాయి. మన నీళ్ళు ఎత్తుకపోతురనే కదా మన రాష్ట్రం మనం తెచ్చుకొని మరి కాళేశ్వరాన్ని కట్టుకున్నది. ఆ కాళేశ్వరాన్ని లేకుండా ఎత్తాండ్లు మన నీళ్లను కేంద్రమోళ్ళు అటు పక్క రాష్ట్ర పోలు ఎత్తుకపోయే కూతంత్రం చేస్తాండ్లు. అసలు నాకిప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మన గోదావరి నీళ్లను ఆంధ్ర సర్కార్ ఎత్తుకపోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డంగా ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాజెక్టునే లేకుండా చేస్తే అటు కేంద్రానికంటే కేంద్రానికి, చంద్రబాబు అడుగుతే చంద్రబాబు రాష్ట్రానికి బొయ్య వారిచ్చొచ్చని ఉపాయం కావచ్చు. అందుకేనా కాళేశ్వరం మీద కమిషన్లు, విచారణలు అనుకుంటా ఆగమాగం జగన్నాథం చేసింది. గిందుకేనా మేడగడ్డను మన్నులు కలిసి తట్టు చేసేది. చూసినవా, 3 దోస్తులు కలిసి మన తెలంగాణ నీళ్ళని ఆంధ్ర నుంచి తమిళనాడుగా పట్టుకపోయేందుకు ఎంత పెద్ద కుట్ర చేస్తాండ్లో. నాకైతే భయం అవుతుందిలా. ఈ 2 ఏళ్లలోనే గినిగన కుట్రలు నడతా అంటే ఇంకా 3 ఏళ్ళు మన తెలంగాణ ఇంకెంత గోసపడుతుంది, ఎంత ఆగమవుతుంది, ఇంకెన్ని కుట్రలు చూడవలసి వస్తుందో అని. అందరికీ నమస్కారం. నా తమ్ముళ్ళున్నారా? నమస్తే తమ్ముళ్ళు. నేను మీకోసమే పుట్టాను. నేను చాలా 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 పేదవాణ్ణి. నేను హైదరాబాదును కనిపెట్టాను.
నా తల్లిదండ్రులు చాలా పేదవారు, చాలా కష్టపడి పైకొచ్చాను తమ్ముళ్ళు. నేను ఏ వ్యాపారం చేసినా రాష్ట్రం కోసమే తమ్ముళ్ళు. నేనే పని చేసినా మీకోసమే తమ్ముళ్ళు. నేను సంపాదన తెలియదు తమ్ముళ్ళు, కానీ సంపద సృష్టి ఎలా చెయ్యాలో తెలుసు తమ్ముళ్ళు, తెలుసు. విజనరీని తమ్ముళ్ళు, కానీ ఏం లాభం తమ్ముళ్ళు? మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది, వడ్డీలు కట్టాల్సి వస్తోంది. చాలా కష్టంగా నడుపుతున్నాను. నేను కూడా ఒక పూట ఒక ఇడ్లీ తింటూ రాష్ట్రం కోసమే బాధపడుతున్నాను. సరే తమ్ముళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, మా రేవంత్ దగ్గర కూడా లేవు, లంక బిడ్డలు ఇంకడా లేవు, అక్కడా లేవు. జై శ్రమదానం, జై జన్మభూమి, జై జై విజనరీ బాబు. ఏందో అట్లా చూస్తాను. చంద్రాల్ సార్ లెక్కనే మాట్లాడినా, కానీ ఏ మాట కామాటేనోలా. అంటే చంద్రాల్ సార్ లోకంలో నేనే తెలివి మంతుని అన్నట్టు మాట్లాడతాడు. కానీ నేనే పోయేదోన్ని, నాకాడ పైసలే లేవు, పైసలు ఎట్లా సంపాదించాలో చూస్తానా అన్నట్టు చేస్తాడు. కానీ అసలు ముచ్చటిందో ఎరికేనా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్. అది ముచ్చట చూడది. మన దేశంలో బగ్గ పైసలు గల్లోడు ఫుల్ సౌండ్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరో ఎరికేనా? ఇంకెవరు? మన పక్క రాష్ట్రం చంద్రాల్ సారే. అగోగో ఈ నడుమ కిస్స బాగా నవ్వుతాడు కదా సారు. అరే నిజం అంటే సార్ అప్పట్లో ఏమనేదోలా, మేము మస్తు గరీబోళ్ళం, మాకు 2 ఎకరాల పొలమే ఉండే అని చెప్పుకునేటోడు. కానీ సార్ అంచలంచలుగా ఎదిగి ఎదిగి ఎన్నిపోటు ఒడిసి సారీ ఎన్నిపోటు కాదు, రాష్ట్రాన్ని పాలించి దేశంలోనే బాగా పైసలు గల ముఖ్యమంత్రి అయిపోయాడు. సారు వారి ఆస్తులు 931 కోట్ల రూపాయలట. అంటే 2 ఎకరాల నుంచి 931 కోట్ల దాకా వచ్చినట్టు చిన్న ముచ్చట్న. సార్ ఎంత కష్టపడ్డాడో, ఎన్ని మూటలు మోసిండో, ఎంతమంది కాడ బ్రీఫ్డ్ మీ అన్నాడో కదా. అయితే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా ఎవరు పైసలు గాల్లోళ్ళు, ఎవరు గరీబోలు అన్న దాని మీద లెక్కలు తీస్తే నెంబరే చంద్రాల్ సార్ వెళ్ళిండు. అన్నట్టు సార్ ఆస్తులే కాదు 10 కోట్ల రూపాయల అప్పు కూడా ఉన్నదట్నుల్లా కాదు. 931 కోట్లు ఉండే మరి గా బాకీ ఉన్న 10 కోట్లు తీర్చుకుంటే ఏమవుతుందో? అంటే అప్పు తీసుకున్న కాడ తీర్చుడు సార్కు అలవాట్లేదు అయ్యింది. ఏమో పట్టురి మనకెందుకు. ఇక బాగా పైసలు గల ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ అయితే పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్క అన్నట్టునుల్లా. పాపం అక్కను చూస్తే కూడా గట్లనే కనబడుతుంది గరీబామ లెక్క. అక్క కాడ తిప్పి కొడితే 15 లక్షల ఆస్తే ఉన్నదట. గన్నేళ్ల సంది ముఖ్యమంత్రి ఉన్న అక్క పేరు మీద పైసలు మాత్రం నేను కేసుకోనట్టున్నది. కానీ ఎంతైనా చంద్రాల్ సార్ను ఒప్పుకోవాల్సిందే కదనోళ్ళ. అమరావతికి ఇటుకలు కొనేందుకు పైసలు లేకున్నా సార్ మాత్రం దేశంలోనే పైసలు గల సీఎం అని పేరెక్కినట్టు చిన్న ముచ్చట్న. చంద్రాల్ సారు నువ్వు గ్రేట్ సారు. సర్కార్ నౌకరు వచ్చిన వాళ్ళు కిస్మత్ గల్లోలట కదా. ఒక్కసారి నౌకరు కొట్టినామంటే చాలు, ఇక పని చేసినా చెయ్యకున్నా జీతం బరాబర్ వస్తుంది. అడిగేటోళ్ళు ఉండరు, నిలవేసేటోళ్ళు ఉండరు, ఉల్టా మనమే జనాలను దబాయించవచ్చు. అవసరమైతే లంచాలు కూడా తీసుకోవచ్చు. పని చేసినా పైసలే, పని చేయకున్నా పైసలే అనుకుంటారు కదా చాలా మంది. ఏమో ఇలా నిజం కూడా ఉండొచ్చు, కానీ అందరు అట్లా ఉండరులా. కొలువును కొలువు లెక్కనే చూడరు, అదొక జిమ్మేదారు లెక్కనే చూస్తారు. అవసరమైతే అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చేందుకు పానమైన అడ్డం పెడతారు. పారి అసంటి ఒక అక్కని చూయిస్తా మీకు, ఇలా మీరు చూడాలే, మెచ్చుకోవాల్సిందే. పాండ్రి ఈ అక్క పెద్ద బండరాయి మీద నిలబడ్డది. రాళ్ళ నడమ వరద వారుతూనే ఉన్నది. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే కొట్టుకపోవడే. మరి ఈడెందుకు నిల్చున్నది కావచ్చు. అబ్బర బిడ్డ జంపు చేసింది. రీళ్ల కోసమా సెల్ఫీ వీడియోల కోసమా అని అనుకునేరు. అస్సలు కాదు, చిన్నపిల్లల పానాలు నిలబట్టేదందుకు. ఈమె పానాలు అడ్డం పెడుతుంది. అగో ఇంకోసారి జంపు చేసింది. నాకేమనుకు ఉడుతుంది. అయితే ఈమె నర్సు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటది. మారుమూల పల్లెలున్న చిన్నపిల్లలకు టీకాలేసే డ్యూటీ పడ్డది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఫుల్ వానలు వరదలాయే, తొవ్వలు బంద్ అయినాయి. కానీ నాకేంది అని అనుకోలే అక్క. పిల్లలకు యాళ్లకు టీకాలు వేయకుంటే వాళ్ళ జీవితమే కింద మీద అవుతుందని అనుకున్నది. అందుకే ఆ చంటి పిల్లల కోసము ఈమె పానాలు అడ్డం పెట్టి మరీ డ్యూటీలో పడ్డదోళ్ళ.
నిజంగా ఈ నర్సు మేడంకు ఎన్ని దండాలు పెట్టినా ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అవునా కాదా మీరే చెప్పురి. వరదున్నది నేను పోను అని ఇంట్లో కూర్చుంటే ఎవలేమన్నారు ఈమెను. జీతం కూడా యాలకు బరాబర్ పడుతుంది. కానీ ఈమె జీతం కంటే కూడా జీవితాలను నిలబెట్టాలనుకున్నది. నిజంగా గ్రేట్ కదా. సర్కారు కొలువంటే పని దొంగలే కాదు, ఇట్లా పని మీద పాయరం కొద్దీ పానాలకు తెగించి పనిచేసేటోళ్ళు కూడా ఉంటారోలా. అసలు కాలం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాము? ఈ కాలం పోరగాళ్ళ దిమాకులు ఏమైతున్నాయి నాకు అర్థమే అవుతలేదు. కాదు ఇప్పటి కూడా నాకు కొంచెం నెత్తురు జుత్తునే చక్కెర వచ్చినట్టు అవుతుందిలా. నాకు దెబ్బ దాకి నా కాలుకో ఎలుకో రక్తం వెళ్తే భయమే అవుతుంది. అంతెందుకు మొన్న మా ఊరికి పోయినప్పుడు ఒక యాటను కోత్తా అంటే చూసిన గంతే నాకు ఈడిపోయి వచ్చింది. 3 వద్దుల దాకా నేను నిద్రనే పోలే. అంటే నెత్తురంటేనే గంత భయం నాకే కాదు చాలా మందికి కూడా గట్లనే ఉంటుంది కదా. కానీ కాలం పోరేలకు మాత్రం గట్ల లేదులా. కత్తులు దియ్యా కసా కసా ఒడవా. ఒకడైతే గుండెను బయటకు తీసి మరి వాడి దోస్తుకు చూయించిండు. ఏంది ఈ లోకం ఎటు పోతుంది? ఇక కూకట్పల్లిలో 10వ తరగతి చదివేటోడు 10 ఏండ్ల పాపను గట్లెట్లా చంపిండో నాకు ఇంక అర్థమే అయితలేదు. అసలు పోరలను దంచుకుంటా అంటేనే నాకు ఇట్లా వణుకు ఉడుతుందిలా. ఏంది మాకులో ఏమో ఏందో పోన్రి. అసలు ఎట్లా ఎప్పుడు ఏంది కథ చెప్తే పోరగాళ్ళ దిమాకులా లేనిపోనే అత్తే అయింది. కానీ చెప్పాలి పిల్లల మెదడులు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయో అర్థం కావాలి. పాపం మొన్న కూకట్పల్లిలా 10 ఏండ్ల శాస్త్రాన్ని బుజ్జిని చంపిండు కదా. ఆ చంపినోడు 15 ఏండ్ల పోరడే, పక్కింటోడే 10వ తరగతి చదువుతాండు. ఎందుకంటే బ్యాట్ దొంగతనం చేసేది అందుకట. అసలు వాడు చంపిన తరకు కూడా అందరికి వణుకు పుట్టించిందోలా. ఎట్లెట్లా దొంగతనాలు చేయాలి, ఎట్లెట్లా ఇండ్లలో జొర్రాలి, ఎత్తుకపోయినాక ఏం చేయాలి, తాళం ఎట్లా తీయాలి, అవన్నీ యూట్యూబ్లో చూసుకున్నాడట. పేపర్లో రాసుకున్నాడు. లాస్ట్కు మిషన్ డన్ అని కూడా పెట్టిండు. ఆ స్పెల్లింగులన్నా సకా రాసిండ అంటే అది కాదు, స్పెల్లింగులు రాకున్నా మర్డర్ అయితే చేసి పడేసిండు. పాపం బుజ్జిని ఉర్రంగా చంపిండు. పోలీసార్లు చెప్తురినురి. ఒక 14-year-old అబ్బాయి he was found to have committed a murder ni. Basically ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. చూసినవా ఘోరం అంటే ఘోరం కదా. ఇంకో దిక్కు చిన్న పోరడని వాడిని ఇడిచిపెట్టనే పెట్టద్దు, జనం ముందే చంపాలే, నా బిడ్డకు న్యాయం కావాలని సంవత్సరాలు అమ్మ నాయన డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ టౌన్ ముందు ధర్నాలు కూడా చేసిరు. ఏడ్చుకుంటా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. కాదులా 10వ తరగతి పిల్లగానికి మెదట్ల గంతగానం ఎందుకు వచ్చింది? అసలు కత్తి పడితేనే మన గుండె డక్కు డక్కుమంటది. అసంటిది వాడు కత్తి తీసుకొని 10 మట్ల ఒడిచిండంటే ఏందన్నట్టు. అసలైతే ఆ పోరడట సినిమాలు బగ్గా చూసేదట. వెబ్ సిరీస్లు, సంపుకునుడు, కొట్టుకునే సినిమాలంటే చాలా ఇష్టమట. గవి చూసే చెడిపోయినని అంటురు. అసలు ఈడ అమ్మ నాయలను కూడా అనాలే, పిల్లగానికి గంతగానం ఆజాది ఇస్తారా? వాడు ఏదంటే అది ఇచ్చుడు, ఏది పడితే అది చూయించుడు ఎత్తా అంటే గిట్ల కాకుండా ఇంకెట్లా అవుతారు? నజర్లో పెట్టుకోవద్దా పిల్లగాన్ని? మరీ గింత ఘోరమా? ఇప్పుడే గిట్లుంటుంటే ఇంకా రాను కాలం ఎట్లా మారుతుందో, జనం ఇంకెట్లా తయారవుతారో గదే భయం అవుతుందో నాకు.
హైదరాబాద్లో ఏది కావాలన్నా దొరుకుద్ది బాయ్ అని ఒక డైలాగ్ ఉన్నది కదా. హైదరాబాదులనే కాదు మహిబాద్లో కూడా ఏం కావాలంటే అది దొరుకుతుంది మీకు. అంటే నేనేం మహిబాదుడు తక్కువ చేసో ఎక్కువ చేసో మాట్లాడతలేను. కాకపోతే కొందరున్నారు పాపం అక్కడి తాగుబోతులకు మందు దొరుకుతలేదని మస్తు ఫీల్ అయినట్టున్నది. తాగుబోతుల కోసం వాళ్ళు ఏం చేసిరో ఎరికేనా? అగో మహిబాద్ పోలీసులే చూపిస్తురు. పారి సార్లు ఆగురు ఆగురు ఆగురి మేము కూడా వస్తానం జనంత ఆగరాదురి. అగో ఎస్పీ సారు సైన్యంతో నత్తాండు కదా, పారి సారేం చేస్తాడో మనం కూడా చూద్దాం. అబ్బర బిడ్డ పవ్వ పట్టిండు సారు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. సారు గట్ట పవ్వ పట్టిండు అనగానే ఈ పవ్వ వేరే పవ్వ, దీని కథ వేరే కార్ఖానా వేరే. ఆగ చూడు ఇంకెన్నెన్నున్నాయో సీసలు. అయితే ఇవన్నీ డూప్లికేట్ మందు సీసాలు, దగ్గర 3000 కోటర్ సీసాలు, 5000 ఖాళీ సీసాలు దొరికినాయి. వరంగల్ మైబాద్ జిల్లాలో ఉండే 4-5 దోస్తులు కలిసి ఈ మందు దందా షురు చేసిరు. స్పిరిట్ గిరిటితోని డూప్లికేట్ మందు తయారు చేసి జనాలకు అంటగడుతురట. ఇక డూప్లికేట్ మందు తయారీకి మంచిగా సీసాలు, మూతలు, స్టిక్కర్లు, గిక్కర్లు కూడా బందోబస్తుగా తయారు చేసి ఈ డూప్లికేట్ దందా నడుపుతురు. ఇలా చేతులు ఇరిగి పోను. అసలు ఎట్లెట్లనో సారి చెప్తాడు ఇనాలే. మైబాద్ ప్రాంతంలో ఒక ఇల్లీగల్ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది, అది సమాచారం వచ్చింది. ఒక ఈనాని రాజగోపాల్ గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది, అది సమాచారం వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వెహికల్ ఆ గోడౌన్ నుంచి బయట వచ్చే క్రమంలోనే మన వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది. ఆ గోడౌన్లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి. సో ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే బాటిల్స్ ఇది, దానికి ఇట్లా లేబుల్ ఉంటుంది. అంటే మీరు చూడొచ్చు ఇట్లా క్యాప్ మీద ఇట్లా ఇది ఉంది ఒక స్టిక్కర్లా. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన దాంట్లో అసలు ఏం లేదు. సో బేసికలీ వీళ్ళు ఏం చేశారు, ఇది మొత్తం తక్కువ రేట్లో తయారు చేసి మనం మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు వస్తుంది, మ్యాక్సిమం డబ్బులు వస్తాయి, దాని కొరకు చేసేది ఇది పని. ఇన్నరా కాదు, పైసలు కమాయించాలంటే గీతోవే దొరికిందా? ఈ డూప్లికేట్ మందు తాగినాక పాన పెట్టమంటం అయితే ఏందన్నట్టు? పైసల కోసం పానాలు తీసుడేందల్లా వీళ్ళ దౌడల దగ్గర పడ ఏం మనుషులు ఏం పడప్పో. వెనకట అత్త మీద కోపం దుత్త మీద చూపించిందట ఒక కోడలు. వెనకట ఏంటి ఇప్పటికి కూడా గట్లనే ఉన్నారు. సరే ఉంటే ఉండని లేకుంటే లేకపోని కానీ ఈ శాస్త్రం ముత్తగా పుట్టలేదోల్లా. కొందరు కంతిరోళ్ళు గట్లనే చేస్తారు. ఎవరి మీదనో కోపము ఇంకెవరి మీదనో తీస్తారు. సరే చదువులేనోళ్ళు వెనకటి మనుషులు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక బడి పంతులుల్లా హెడ్ మాస్టర్ సార్ మీద కోపంతో ఏం చేసిండో ఎరికేనా? ఏం చేసిండో ఎరకైతే మీరు ఇక కొట్టనే కొడతారు కావచ్చు ఆ సార్ను. చూడు ఏం చేసిరో కానీ కొట్టకుర్రి, పోలీసులు చూసుకుంటారు కదా సంగతి ఏందో. అయ్యయ్యో పోరలని చూడురి, పాపం హెడ్ మాస్టర్ కు చిన్న సార్కు నడుమ కొట్లాటైతే పాపం ఈ పిల్లలు దావకాన్ల పడ్డరోలా. భూపాలపల్లిలా రెసిడెన్షియల్ బడి ఉన్నది. ఆ బడిలా సైన్స్ పాఠాలు చెప్పే రాజేందర్ సార్కును హెడ్ మాస్టర్ సార్కు పడతలేదట. ఈ సైన్స్ సారు హెడ్ మాస్టర్ మీద కోపం పెట్టుకున్నాడు. మరి కోపం పెట్టుకున్నప్పుడు సార్ మీదనే చూపించుకోవాలి కదా. కానీ ఏం చేసిండో ఎరికేనా? పోరగాళ్ళు తాగే మంచినీళ్ళ టేంకుల పురుగుల మందు కలిపిండు. ఏం మనిషి అసలు, దమాకున్నదా అసలు? సారేనా ఆయనే? అరే పిల్లలు తాగే మంచినీళ్ళ పురుగుల మందు కలుపుడేందోలా. ఇంకా సైన్స్ సారట, సైన్స్ సారు. ఇక ఆ నీళ్లు తాగిన పిల్లలు గోసపడ్డరు. వాంతులట, జరాలట, జప్ప దావఖానకు దొలికిపోయి ట్రీట్మెంట్ చేస్తారు. కాదు పుసుక్కున ఏమన్నైతే ఏందన్నట్టు పెద్ద సార్ మీద కోపంతో గింతమంది పిల్లల బతుక ఆగమవునా కాదా? అసలు ఏ మనుషుల రాండానికి గిట్ల అవుతున్నాయి ఏంది ఒక్కొక్కల మీదట్లు. సారే గసోండి దేడిది మాకు పని చేస్తే పిల్లలకి ఏం పాటలు చెప్తాడుగా ఖాతాకునా వాడేత్తు. ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు ధూమ్ దాముచ్చట ఎగ్గివ్వు లాగ్యాలి ధూమ్ దాముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు చెప్పిన కదా. మళ్ళీ చెప్పడు ఇంకిన వాటికత్తా సుత్తనే ఉండరు. టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే పోయేత్తా.